వైఎస్ఆర్సీపీ పిలిచి ఆహ్వానించి ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క కార్యకర్తను పంపుతూ ప్రజల బాగోగులు చూసుకోమని ప్రతి ఒక్కరికి చెబుతూ ఇంటింటికి పయనిస్తున్న పార్టీ వైఎస్ఆర్సీపీ. ఈరోజు మన కొత్తగా మధిర నియోజకవర్గంలో వైఎస్ జగన్ గారి ఆశీస్సులతో ముందుకు వచ్చి మీ ముందు నిలబడి ఒక ప్రజల మనిషిగా గుర్తింపు తెచ్చుకుంటున్న ఒక మహిళ డాక్టర్ శ్రీమతి సామాన్య కిరణ్ గారు ఈరోజు మధిర నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు నుంచి ఒక మహిళా నాయకురాలుగా ప్రజలందరికీ పరిచయం అవుతున్నారు. ఈరోజు ప్రజలందరికీ సేవ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో పార్టీ తరఫున ఈ నియోజకవర్గానికి వచ్చి ప్రతి ఊరు తిరుగుతూ కొన్ని సమస్యలు తెలుసుకుంటున్నారు. ఈరోజు ప్రజల మనిషి కార్యక్రమంలో మనకు పరిచయం అవుతున్న సామాన్య కిరణ్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమం ప్రజల మనిషి. నమస్కారం మేడం గారు, మా ప్రేక్షకులకు మీ పరిచయ కార్యక్రమం, మీ సొంతూరు ఎక్కడ? నా పేరు డాక్టర్ జి సామాన్య కిరణ్, నాది కొత్తగూడెం, ఖమ్మం జిల్లా కొత్తగూడెం. మీరు ఎంతమంది సిస్టర్స్, ఎంతమంది బ్రదర్స్? నేను ఒక అమ్మాయిని, పెద్ద అమ్మాయిని, ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు నాకు. ఏం చేస్తున్నారు? పెద్ద అబ్బాయి ఉదయ్ చైతన్య వెటర్నరీ డాక్టర్గా పనిచేస్తాడు, చిన్న అబ్బాయి శ్రీకాంత్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. మీ కుటుంబంలో ఎవరైనా రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నారా? దగ్గర బంధువులు ఎవరు లేకపోయినప్పటికీ దూరపు చుట్టరికంలో చాలా మంది రాజకీయాల్లో ఉన్నారు. అంటే ఈ రాజకీయ అనుభవం ముందు నుంచి ఉంది? ఈ పార్టీలో మీరు ఎందుకు వచ్చినట్టు? ఈ పార్టీకి నేను చదువుకునేటప్పుడు కమ్యూనిస్ట్ రాజకీయాలతో ప్రభావితమైనాను. అయితే రాజశేఖర్ రెడ్డి ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో, ఎప్పుడైతే తన మొదటి సంతకాన్ని ఉచిత కరెంటు మీద పెట్టారో, ఆ వ్యక్తి యొక్క రాజకీయ కార్యాచరణ అనేది నన్ను చాలా ఆకర్షించింది. ఆ తర్వాత ఆయన ఫాలో చేస్తూ వెళ్ళాను. సంక్షేమ పథకాలు, వివిధ సంక్షేమ పథకాలు, ఆయన ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకము పేదవాడిని ఉద్దేశించింది. అట్లా పేదవాడిని ఉద్దేశిస్తూ చేసిన సంక్షేమ పథకాలు అంటే రాజశేఖర్ రెడ్డి గారికి ముందర ఎంతో మంది ముఖ్యమంత్రులు ఈ ఆంధ్రదేశాన్ని పరిపాలించారు. కానీ అంత లోతుగా, అంత సూటిగా పేద ప్రజలను తాకే సంక్షేమ పథకాలు ఎవరు ప్రవేశపెట్టలేకపోయినారు. రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు నన్ను చాలా ఆకర్షించాయి. అందుకే నేను రాజశేఖర్ రెడ్డి ఈ పార్టీ పరంగా రావడం జరిగింది. మీరు ముందు నుంచి కూడా రాజకీయ అనుభవం ఉంది కాబట్టి ఈ ఖమ్మం జిల్లాలో ప్రత్యేకించి ప్రజల సమస్యలు ఎటువంటి మీ దృష్టిలో ఉన్నాయి? రాజకీయ అనుభవం అంటే పెద్ద రాజకీయ అనుభవం లేకపోవచ్చు, కాకపోతే సోషల్ అవేర్నెస్ అనేది ఒకటి నాకు మొదటి నుంచి ఉంది. నేను ముందే చెప్పినాను కమ్యూనిస్టు ఐడియాలజీ ఉంది అని చెప్పి. నేను ఎంఫిల్ చేసింది కూడా అంట్రాన్ వసంత్ మన 7 తరాల మాలల చరిత్ర మీద చేశాను. పిహెచ్డి వచ్చి తెలుగు ముస్లింల చరిత్రలు, సమాజము, సంస్కృతి అనే అంశం మీద చేశాను. అంటే ముస్లిం మైనార్టీల యొక్క సమస్యలు ఏంది వాటి మీద చేశాను. తర్వాత మా ఫౌండేషన్ తరఫు నుంచి, నా ఊరుగా ఖమ్మం తరఫు నుంచి నాకు కొన్ని అనుభవాలు లేకపోతే భావాలు ఉన్నాయి ఖమ్మం పట్ల. ఖమ్మంలో ట్రైబల్ పాపులేషన్ చాలా ఎక్కువగా ఉంది, దళిత్ పాపులేషన్ చాలా ఎక్కువగా ఉంది. వీళ్ళకి ప్రత్యేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా అవిద్య అనేది ఒకటి, మద్యపానము అనేది ఒకటి, ఇటువంటి సమస్యలు చాలా, చాలా మూఢనమ్మకాలు, భిక్షు కోయిలు ఇటువంటి లంబాడాలు మూఢనమ్మకాలు, ఇవంతా నన్ను చాలా బాధ పెట్టినాయి. ఈ అంశాల మీద నేను పని చేయాలనుకున్నాను. మొదటి నుంచి కూడా నాకు ట్రైబల్స్ సంబంధించిన విషయాల మీద పనిచేయడం ఒకటి, తర్వాత బాలికా విద్య మీద పనిచేయడం ఒకటి, నాకు శ్రద్ధ ఎక్కువగా ఉండడం. అంటే నేను దాంట్లో ఆ 2 విషయాలు నన్ను చాలా బాధ పెట్టిన అంశాలు అనమాట. భారతదేశంలో ఉండే అనేక సమస్యల్లో దళిత సమస్య ఒకటి, గిరిజన సమస్య ఒకటి, బాలికలు అంటే స్త్రీల సమస్య ఒకటి, ముస్లిం మైనార్టీ ఒకటి, ఇవన్నీ నన్ను బాధ పెట్టిన విషయాలు. వీటి మీద పనిచేయాలని నేను కోరుకున్నాను. అంటే ఇప్పుడు మీరు రాజకీయ పరంగా ఒక భగవంతుడు మేలు చేస్తున్నాడు, మీరు ఒక శాసనసభ్యురాలు అవుతున్నారు కదా, అంటే మీ దృష్టి అంతా బాలికలని మీద అందరి మీద కూడా పెడతారా? అందరి మీద పెడతాం. మనం ఒక సొసైటీలో ఉన్నాము. ఏ సమస్య ఎప్పుడు ఎదురైనా కూడా ఆ సమస్య పట్ల తక్షణం స్పందించడం వ్యక్తిగా కూడా నా స్వభావం. ప్రతి ఒక్క సమస్య మీద నేను స్పందిస్తాను. కానీ నా లక్ష్యం ఏంటంటే బాలికలు బాగా చదువుకోవాలి, దళితులు ముందంజలో రావాలి, అందరూ సుఖంగా సంతోషంగా ఉండే మంచి సమాజం ఒకటి ఏర్పాటు కావాలి, సమాజం ఒకటి
ఒకటి ఏర్పాటు కావాలనేది నా లక్ష్యం. ముందు నుంచి మీ ఆ భావాలు ఉన్నాయి, మీకు ముందు నుంచి ఆ భావాలు ఉన్నాయి. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులో అంటాడు గురుజాడ. నేనైతే దేశం అంటే యువత అనుకుంటాను. రీసెంట్ గా తేలిన సర్వేల ప్రకారము మన దేశంలో యువత సంఖ్య ఎక్కువ. మనది యువ దేశం, భారతదేశం యువ దేశంగా సర్వేలో తేలింది. యువ దేశం అంటే ఎక్కువ యువ జనాభా ఉండడం. అయితే ఈ యువ జనాభా దృష్టి ఎట్లా ఉంది భారతదేశం పట్ల, లేకపోతే తమ సొంత దేశం పట్ల యువ జనాభా దృష్టి ఎట్లా ఉంది అనేది పరిశీలన అంశం. అయితే నా ఉద్దేశం ప్రకారం యునెస్కో వాళ్ళు నవంబర్ 16ని ఇంటర్నేషనల్ డే ఆఫ్ టాలరెన్స్ గా గుర్తించారు. ఇంటర్నేషనల్ డే ఆఫ్ టాలరెన్స్ అంటే మన పట్ల, మనం ఒక కులం ఇంకొక కులం పట్ల, ఒక మతం ఇంకొక మతం పట్ల, ఒక వర్ణం ఇంకొక వర్ణం పట్ల, ఒక వర్గం ఇంకొక వర్గం పట్ల ఎట్లాగ ప్రతిస్పందిస్తున్నాము అనే దాన్ని ఇంటర్నేషనల్ డే ఆఫ్ టాలరెన్స్ పెట్టినారు. మేము మా ఫౌండేషన్ తరఫు నుంచి యూత్ కోసం, యూత్లో మార్పు తేవడం కోసం ఇంటర్నేషనల్ డే ఆఫ్ టాలరెన్స్ రోజు ఒక ఎస్సే రైటింగ్ ని కూడా నిర్వహించాం. దాంట్లో మా ఉద్దేశం ఏంటంటే యువత సమాజం పట్ల ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకోవాలి. ఇప్పుడు మనం వెళ్తున్నాము, చదువుకుంటున్నాము, తింటున్నాము, నిద్రపోతున్నాము అని కాదు, మనం ఎట్లాగ ప్రవర్తిస్తున్నాము, ఎంత టాలరెన్స్ తో ఇతర వ్యక్తుల పట్ల ప్రవర్తిస్తున్నాము అనే స్పృహ యువత కలిగి ఉండాలని నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు భారతదేశంలో రకరకాల కులాలు ఉన్నాయి, రకరకాల మతాలు ఉన్నాయి. అగ్రకులాల వాళ్ళు ఉన్నారు. అగ్రకులాల వాళ్ళకి దళితుల పట్ల, లేకుంటే గిరిజనుల పట్ల అసహనం ఒకటి ఉంది. అట్లాగే ముస్లింల పట్ల హిందువులకి అసహనం ఉంది. ఆ అసహనాన్ని మనం యువతలో పోగొట్టాలి. ఎందుకు పోగొట్టాలి అంటే యువత జాతి భవిష్యత్తును నిర్ణయిస్తుంది. యువత ఎప్పుడైతే చక్కని చీడా పీడా లేని చెట్టుగా ఎదుగుతుందో అది చల్లని నీడ ఇస్తుంది, భారతదేశానికి మంచి భవిష్యత్తు ఉంటుంది అనుకుంటున్నాను. యువత ఆ మార్గంలో పయనించాలని నా అభిప్రాయం. మేడం గారు, మీరు చాలా ఏరియా తిరిగారు, మీ నియోజకవర్గంలో చాలా వీధులు వెళ్ళారు, రకరకాల కులస్తులు కూడా ఉన్నారు. ప్రధానంగా వృద్ధులు కానీ వితంతువులు కానీ, అలాగే చదువుకున్న విద్యార్థులు ఉన్నారు. ఎటువంటి సమస్యలు మీ దృష్టికి వచ్చాయి? మీరు మీ పార్టీ అధికారంలోకి రాగానే ఏ సమస్యల మీద స్పందించుదాం అనుకుంటున్నారు? దయచేసి ఈ సమస్యలపై మీ మనసులో ఉన్న భావన మా ప్రేక్షకులకు ఒక సందేశంగా ఇవ్వండి. ఈ నెలగా నేను మదిరిలో గడప గడపకి తిరిగాను, ఎన్నెన్నో గ్రామాలకు వెళ్ళాను, ఎన్నెన్నో మూల ప్రదేశాలకు వెళ్ళాను. అనేక సమస్యలతో ప్రజలు నా దగ్గరికి వచ్చారు. వాటిల్లో ముఖ్యమైన సమస్యలు రోడ్డు సమస్య. మదిరిలో ఫ్లైఓవర్స్ ఉన్నాయి, మంచి మంచి రోడ్లు ఉన్నాయి, కానీ లోపల ప్రాంతాలు, రిమోట్ ప్రాంతాలు, ముఖ్యంగా ఎస్సీ కాలనీలో వాటిల్లో రోడ్లు లేకపోవడం అనేది ఇబ్బందికరమైన విషయంగా ఉంది. చాలా మంది ప్రజలు ఆ విషయం మీద కంప్లైంట్ చేస్తున్నారు. ఇది ఒక సమస్య. రెండవ సమస్య, నేను ముందే చెప్పినాను, ఆంధ్రదేశంలో 3వ స్థానంలో ఉంది మదిర. దళిత్ పాపులేషన్ లో 3వ స్థానంలో ఉంది. ఆ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే అవిద్య ఒకటి ఉండడము, మద్యపాన సమస్య ఒకటి ఉండడం ఇక్కడ ఉంది. మద్యపాన సమస్య వల్ల ఏమవుతుందంటే వితంతువులు రేట్. నేను ఒకసారి కలెక్టర్ గారిని శ్రీ నరేష్ గారిని కలిసినాను. ఆయన 2 సమస్యలు నాకు వివరించినారు. ఒకటి మద్యపానము, 2 వితంతువుల సమస్య. నిజంగానే చాలా మంది వితంతువులు ఉన్నారు. ఒక్కొక్క గ్రామంలో 200 మంది వితంతువులు కూడా ఉండడం జరుగుతుంది. ఈ సమస్య ఒకటి. తర్వాత చిన్న చిన్న సమస్యలు, వెళ్ళినప్పుడు చాలా మంది వృద్ధులు పెన్షన్లు అందడం లేదనడం అవి ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారి పుణ్యమాన్ రాజశేఖర రెడ్డి గారు ఆయన అధికారంలోకి వచ్చిన కొంతకాలంలోనే 40 లక్షల ఇళ్లు మంజూరు చేస్తున్నారు. దానివల్ల పక్కా ఇళ్లు చాలా మందికి ఉన్నాయి. అయినప్పటికీ కూడా కొంతమందికి ఇళ్లు లేకపోవడం అనేది ఒకటి కనిపించింది. ఈ సమస్యలు ముఖ్యంగా నేను మదర్లో గుర్తించింది. మేడం గారు, ఈరోజు సమాజంలో ఉన్న సమస్యల్లో చాలా ముఖ్యమైన సమస్య అత్యాచారాలు, దారి దోపిడీలు, హత్యలు చేయటం. ఎవరు ఎవరిని చంపినా ఒక తల్లి కూతుర్ని, ఒక తల్లి కొడుకు చంపుతున్నారు. నిర్భయ కేసు చాలా ప్రధానంగా వచ్చిన తర్వాత అత్యాచారాలు చాలా భారీగా జరుగుతున్నాయి. ఖమ్మం జిల్లాలో ప్రతిరోజు పేపర్ తిరిగేస్తే ఏదో పక్కన ఈ అత్యాచారాల గురించి సాగుతుంది కథంతా. దీనిపై ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటే ఈ నిలుపుదల చేయవచ్చు అనే దాని మీద మీ అభిప్రాయాన్ని మా శ్రోతలకు చెప్పండి. బేసిక్గా నేను ఫెమినిస్ట్ని. స్త్రీవాద రాజకీయాల పట్ల అవగాహన ఉన్నదాన్ని. ఈ సమాజంకి
స్త్రీల పట్ల ఏ దృక్పథం ఉందో నాకు సంపూర్ణ అవగాహన ఉంది. సాహిత్య విద్యార్థినిగా నేను స్త్రీవాదాన్ని క్షుణ్ణంగా చదువుకున్నాను. ముఖ్యంగా మార్పు రావాల్సింది ఎక్కడంటే స్త్రీల పట్ల ప్రభుత్వం దృష్టిలోనూ పురుషుల దృష్టిలోనూ మార్పు రావాలి. పురుషుల దృష్టిలో రావాలి మార్పు అంటే పురుషులకి వెళ్ళి మీరు ఇట్లాగా అని మార్పు రావాలని చెప్తే సరిపోదు. ప్రభుత్వం దానికి అనుగుణమైన చట్టాలు తీసుకోవాలి. ఏది ప్రజా సంక్షేమానికి, స్త్రీ సంక్షేమానికి ఏది ఉపయోగపడుతుందో అటువంటి చట్టాలను అమలు చేయడం, ఖచ్చితంగా వాటిని ఫాలో అయ్యేలాగా చూడడం అవసరం. ఉదాహరణకి 498A చట్టాన్ని తీసుకున్నాము. 498A నిజానికి అమల్లో ఉంది, కానీ దాన్ని ప్రాక్టికల్ గా వచ్చేసరికి చాలాసార్లు ఏమవుతుంది, రకరకాల ఇన్వాల్వ్మెంట్స్ ఎక్కువ అయ్యి స్త్రీకి న్యాయం జరగడం తగ్గిపోతుంది. అటువంటి చట్టాల అమల్లో అటువంటి ప్రాబ్లం చాలా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు అంబేద్కర్ రాజ్యాంగంలో ఏం చేశారు, కులం గురించి చాలా విషయాల గురించి చట్టాలు చేసేసారు. అటువంటి చట్టాలు చేయడం వల్ల ఏమైంది, చాలా క్రింది కులాల వారికి చాలా మార్పు వచ్చింది. ఉద్యోగాలు పెరగడం, అటువంటి మార్పులు చాలా వచ్చాయి. అట్లాగే స్త్రీలకు సంబంధించి కూడా చట్టాలు చేయాలి, మహిళా రిజర్వేషన్ చేయాలి. చేయడం వల్ల సమభాగస్వామ్యం అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, స్త్రీని ఓకే తీసుకుందాము అనే పరిస్థితుల్లో మాత్రం ఉంది. ఇష్టమైతే తీసుకోవడం, ఇష్టం లేకపోతే వదిలేసేయడం, మాకు అనుకూలంగా ఉంటే తీసుకోవడం, అనుకూలంగా లేకపోతే వదిలేసేయడం. కానీ అట్లా కాకుండా ఇంత % స్త్రీలకు రిజర్వేషన్ ఉండాలి. ఉద్యోగంలో కానీ, రాజకీయాల్లో కానీ, ఎటువంటి విషయాల్లో కానీ, ఆస్తిలో కానీ, ప్రతి ఒక్క విషయంలో ఇంత భాగం స్త్రీలకు రిజర్వేషన్ ఉండాలి అని కేటాయిస్తే అప్పుడు స్త్రీ ప్రతి రంగంలోకి వస్తుంది. ప్రతి రంగంలోకి స్త్రీ రావడం వల్ల స్త్రీ వాయిస్ కి ఒక శక్తి వస్తుంది. ఎప్పుడైతే స్త్రీ వాయిస్ కి ఒక శక్తి వస్తుందో అప్పుడు పురుషుల దృక్పథంలో మార్పు వస్తుంది. పురుషుల దృక్పథంలో ఎప్పుడైతే మార్పు వస్తుందో అత్యాచారాలు కానీ ప్రతి ఒక్కటి మారుతాయి. స్త్రీ సొంతంగా తన వాయిస్ విప్పి మాట్లాడుకోగలుగుతుంది. ఆ శక్తిని ప్రభుత్వమే ఇవ్వాల్సి వస్తుంది. ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం చట్టాలు కల్పించాల్సిన అవసరం ఉంది. చట్టాలంటే నా మాత్రమే ఒక చట్టం చేసేసేయడం, ఒక ఆర్డర్ ఇచ్చేసేయడం కానే కాదు. దాని అమలుని ఎంత బాగా చేస్తున్నాం, మనం అమలు చేయడంలో మనకి ఎంత నిజాయితీ ఉంది అనేది గమనించుకోవాల్సిన విషయం. మేడం గారు, ఒక మహిళగా మీరు కొత్తగా రాజకీయాల్లో ప్రవేశిస్తున్నారు కాబట్టి ఈరోజు తల్లి తండ్రిని చాలామంది కొడుకులు చూడటం లేదు. వాళ్ళు వృద్ధాప్యంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అసలు ఈ ఆలోచన మగపిల్లల్లో తగ్గాలంటే ఒక మహిళగా ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అన్నది మీరు నాకు చెప్పండి. తల్లిదండ్రుల్ని సంరక్షించడం పిల్లల బాధ్యత, ఆడైనా సరే మగైనా సరే. ఎందుకు పిల్లల బాధ్యత అంటే తల్లిదండ్రులు లేకపోతే వృద్ధులు రెండవ దశలో చిన్నపిల్లలు లాంటి వాళ్ళు. వృద్ధాప్యంలో మనం అందరం చిన్నపిల్లల్లాగే ఉంటాం. మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఎంత బాధ్యతగా చూస్తారో అంతే బాధ్యతగా మన తల్లిదండ్రులు చూడాల్సిన అవసరం ఉంది. ఒక సామెత ఉంటుంది, తాతమంత తలాకిట్నే అని. అదే ఒక చిన్న కథ చెప్తాను. ఒక తల్లిదండ్రులకి ఒక కొడుకు, ఒక వృద్ధుడైన తండ్రి ఉండేవాడు. ఆ తండ్రికి వణుకుతూ తింటున్నాడు అని చెప్పి డైనింగ్ టేబుల్ మీద తిండి పెట్టకుండా ఒక చిన్న మట్టి గిన్నె ఇచ్చి కింద అన్నం పెట్టేవాళ్ళంట. అయితే వణికి అది చాలాసార్లు పగిలిపోయేదంట. ఒకసారి వాళ్ళ అబ్బాయి ఒక చిన్న గిన్నెతో ఆడుకుంటా ఒక చిన్న గిన్నెని తయారు చేస్తున్నాడంట. అప్పుడు తల్లిదండ్రులు అడిగినాడు, ఏంది ఇది అంటే, అమ్మ మీకు పెద్ద అయిన తర్వాత మీకు ఇవ్వబోయే గిన్నె అన్నట్ట. అదే తాతమంత తలాకెట్ని అంటారు. మనం ఇప్పుడు మన తల్లిదండ్రులకి ఏది చూసి చేసినామో అదే విషయాన్ని మన పిల్లలు చూసి నేర్చుకుంటారు. మనం తల్లిదండ్రులకి ఏం చేయాలంటే ఒక సేవాభావాన్ని, పెద్దల పట్ల గౌరవాన్ని అన్నిటినీ మన పిల్లలకి నేర్పుకోవాలి. నేర్పుకున్నప్పుడు ఏమవుతుందంటే అదే మనకి రిపీట్ అయి వస్తుంది. ఇప్పుడు పిల్లలు వృద్ధుల్ని చూడడం లేదన్నా, వృద్ధులు ఒకప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు చూడకపోవడం కారణం అవ్వచ్చు. తర్వాత కుటుంబాల్లో నేను గమనించినంత వరకు చాలా సార్లు ఏమవుతుందంటే అత్తగారు మామగారుగా మారిపోయిన తర్వాత కోడల పట్లను, కొడుకు పట్లను, లేకుంటే ఇంట్లో ఉన్న కోడల పట్లను వేరే రకంగా ప్రవర్తించడం అంటూ ఒకటి ఉంది. అట్లా కాకుండా సంయమనంతో, మంచి ధోరణితో మనం ప్రవర్తించాలి. ఎప్పుడైతే మన స్వభావం మంచిగా ఉంటుందో అదే మనకి తిరిగి వస్తుంది. ఈ ధోరణి తల్లిదండ్రులు కూడా ఆలోచించుకోవాలి. కరుణ, మంచితనం అనేది పిల్లలు కూడా ఆలోచించుకోవాలి. ఇవి రెండు దృక్పథాల్లో మనం మార్చుకోవాల్సిన విషయాలు. మేడం గారు, మీరు కథా రచయిత అని విన్నాను, కథలు రాస్తారని విన్నాను. ఈ అలవాటు ఎప్పటి నుంచి ఉంది? చిన్నప్పటి నుంచి అండి. పోయిటరీ రాసేదాన్ని మొదటి నుండి. తర్వాత 2011 నుంచి కథలు రాయడం మొదలు పెట్టాను.
ఏ పేపర్లో ఏ పత్రికలు అన్ని పత్రికలు అంటే ఎక్కువగా మహిళా సబ్జెక్ట్ మీద వెళ్తున్నారా? మహిళా సబ్జెక్టే కాదండి, సమాజానికి సంబంధించిన విషయాలు కూడా రాస్తాను. ప్రస్తుతం ఏమి రాస్తున్నారు? ప్రస్తుతం మొన్ననే ఒకటి రేడియో కోసం చదివినానండి. విజయవాడలో బుక్ ఎగ్జిబిషన్లో రేడియో కోసం చదివినాను. అది మహిళకి సంబంధించిన విషయం. మీరు ఈ కథా రచయిత్రిగా ఉంటూ రాజకీయ రంగానికి సడన్గా వచ్చేసారు. వెనకాల ఎవరికైనా ప్రోత్సాహం లేదా వ్యక్తిగతం ఉంది? అదేం లేదండి, నా కథలు నేను ఇందాకే చెప్పినాను, స్త్రీవాదం గురించి. వ్యక్తిగతం అంతా రాజకీయమే అని. మొదటి నుంచి నా రచనల్లో కూడా ఆ రాజకీయ ధోరణి ఉంటూనే ఉంటుంది. ప్రస్తుతం సమాజం పట్ల, ప్రజల పట్ల అంటే ఏ విధమైన మార్పు వస్తే సమాజం బాగుంటుంది? మన దృక్పథాల్లో తేడా రావాలండి. అందరూ మంచిగా ఉండాలి అనుకోవాలి. సర్వే జన సుఖినో భవంతు అనే మనకి ఎప్పుడో ఉంది నానుడి, ఇప్పటిది కాదు. సర్వే జన సుఖినో భవంతు, అందరూ సంతోషంగా ఉండాలి. అదే మార్క్సిజం కూడా అదే చెప్తుంది, అందరూ మంచిగా ఉండాలి, సమాజం కావాలి. అది ఆ ఆలోచన ధోరణికి మనం వెళ్ళిపోయినామంటే సమాజం మంచిగా ఉంటుంది, దేశం మంచిగా ఉంటుంది, మనుషులు అందరూ మంచిగా ఉంటారు. ప్రస్తుతం మీ భావన సమాజం పట్ల అంటే ప్రజల పట్ల ఏ విధంగా సాగదీయాలనుకుంటారు? వాళ్ళు ఏ విధంగా డెవలప్ అయితే బాగుంటుంది? ప్రభుత్వ పరంగా కానీ, వ్యక్తిగతంగా కానీ, పార్టీ పరంగా కానీ ఏ విధంగా ప్రోత్సాహం అందిస్తే వాళ్ళు పైకి ఎదుగుతారు, అభివృద్ధి చెందుతారు అనే దాని మీద మీ మనసులో మార్చండి. మొదట ప్రభుత్వము ఒక ధోరణిలో మార్పు రావాలి. చాలా విషయాల్లో మహిళల పట్ల మన ధోరణి ఏమిటి, పురుషుల పట్ల మన ధోరణి ఏమిటి, చాలా విషయాలు. చాలా సార్లు ఏమవుతుందంటే అమర్త్య సేన్ సమర్పించిన ఆయన థీసిస్ లో కూడా మనకు ఒకటి ఉంటుంది. నేను చిన్న పోయం ఒకటి చెప్తాను తెలుగులో. వాన వచ్చే వంకలు పారే, కోడి వచ్చి గుడ్డు పెట్టే, తాత వచ్చి తొంగి చూసే, అవ్వ వచ్చి గుడ్డు తీసే, అమ్మ వచ్చి అట్టు పోసే, అన్న వచ్చి గుడ్డుకున్న మింగే, నాకు మాత్రం లేనే లేదు. ఇది ఒక అమ్మాయి పాడే పాట అన్నమాట. ఇది తరతరాలుగా మనకి అట్లా వచ్చేస్తుంది, ఒక చిన్న బాలగేయం అనేది వచ్చేస్తుంది. కానీ దాంట్లో మనం ఏం నేర్చుకుంటున్నాము? తాత వచ్చి గుడ్డుని తొంగి చూసి వెళ్ళాడు, అవ్వ వచ్చి గుడ్డుని తీసింది. తాత ఎందుకు తీయలేదు గుడ్డుని? అవ్వ వచ్చి ఎందుకు తీసింది అంటే తాత పని చెయ్యడు అని. సరే, అట్లా సోమరిపోతాను కదా, నేను మగవాడిని, నేను గుడ్డు తీసే బాధ్యత నాది. అమ్మ అట్టు పోసింది, అన్న వచ్చి తిన్నాడు, పాప వచ్చేసరికి లేదు. అమ్మ ఏం చేస్తుంది? నాన్న ఇద్దరు సగసగం పంచుకొని తినాలి నాన్న, నువ్వు ఒక్కడివే తినకూడదు అని కొడుక్కి చెప్పాలి. కొడుకు వచ్చి తినేసినాడు. భారతదేశంలో ప్రస్తుత పరిస్థితి ఏంటంటే చాలా చోట్ల తల్లిదండ్రులు కొడుకుకి ఎక్కువ ఆహారం పెడుతున్నారు. ఇది ప్రూవెన్, అంటే యథార్థం. ఇది అన్ని అమర్త్య సేన్ దాన్ని సమర్పించినాడు ఆ సిద్ధాంతాన్ని. కొడుకుకి ఎక్కువ తిండి పెడుతున్నారు, కూతురికి తక్కువ తిండి పెడుతున్నారు. ఇటువంటివి చాలా విషయాలు ఉన్నాయండి. ప్రభుత్వం పట్టించుకోవాల్సిన విషయాల్లో చాలా ఉన్నాయి. స్త్రీ పట్ల ఏం దృక్పథం ఉంది, పురుషుల పట్ల ఏం దృక్పథం ఉంది, దళితుల పట్ల ఏం దృక్పథం ఉంది, ముస్లిం మైనార్టీల పట్ల ప్రభుత్వంగా నా దృక్పథం ఏమిటి అని పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. పరిశీలించుకొని తదనుగుణమైన చట్టాలు చేసినప్పుడు, పటిష్టమైన చట్టాలు చేసినప్పుడు ఈ సమాజం తప్పకుండా మారుతుంది, అందరికీ సమన్యాయం అందుతుంది. అట్లా కావాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు స్త్రీలు అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్తున్నారు కదా, స్త్రీ పురుషుడు అనే వ్యత్యాసం ఎందుకు వచ్చిందంటారు? ఒకప్పుడు ఆదిమ సమాజంలో స్త్రీయే ముందంజలో ఉండేదండి, ముందంజలో ఉండేది. అయితే గర్భం రీత్యా రకరకాల కారణాల చేత, అంటే స్త్రీ ఇంకొక జన్మనిస్తుంది, మనిషికి జన్మనిస్తుంది. ఆ కారణాల రీత్యా స్త్రీ క్రమంగా పక్కకి తప్పుకోవాల్సిన పరిస్థితి, పురుషుడు ముందుకు రావడం అనేది జరిగింది. ఒక అంశము. మనకు తెలిసి స్త్రీ కూడా అన్ని రంగాల్లో పురుషుడితో సమానంగా ముందుకెళ్తుంది. అయినా వ్యత్యాసం అంటూ చూపులోనే తేడా వస్తుంది. ఈవిడ ఆడది, మగాడు. ఈరోజు చాలా చోట్ల మహిళలు ఆటోలు నడుపుతున్నారు, లారీలు నడుపుతున్నారు, ఆఖరికి హెలికాప్టర్లు కూడా నడుపుతున్నారు. ఈ తేడా అన్నది ఈ పురుష ప్రపంచంలో పురుషుడి దగ్గర నుంచే మొదలైందా? స్త్రీ ఒక తల్లిగా తన పిల్లలకి ఈ తేడా ఇలా ఉండకూడదని అలవాటు చేయటం వల్ల వచ్చిందా? దీని మీద మీ మనోభావం ఎలా ఉంది ఒకసారి చెప్పండి. స్త్రీ పట్ల వివక్ష అనేది దృక్పథ ప్రభావమేనండి. ఆదిమ సమాజంలో
స్త్రీ ముందంజలో ఉండేది, పురుషుడి కంటే బలవంతురాలుగా గుర్తింపబడింది ఆదిమ సమాజంలో. కానీ శారీరకపరమైన కొన్ని విషయాల వల్ల స్త్రీ తనకు తాను పక్కకు తప్పుకోవడం అనేది మన సాంఘిక శాస్త్రాల్లో చాలా, ఆంథ్రోపాలజీలో ముఖ్యంగా చాలా చాలా చోట్ల చదువుకుంటాం. అయితే రాను రాను తర్వాత కాలంలో ఏమైందంటే ఒక దృక్పథంలో ఒక వివక్ష బయలుదేరింది, పురుషుడి దృక్పథంలో ఒక వివక్ష బయలుదేరింది. ఎవరైనా మనం పని విభజన అనేది ఒకటి ఉంది, 2 పనులు ఉన్నాయి, ఒకటి ఇంటి పని, ఒకటి బయట పని. ఇంటి పని ఎవరు చేయాలి, బయట పని ఎవరు చేయాలని ఆ పని విభజన ఎప్పుడైతే బయలుదేరిందో సులభంగా ఉండే బయట పనిని పురుషుడు ఎంచుకున్నాడు, కష్టంగా ఉండే ఇంటి పనిని స్త్రీకి అప్పగించాడు. స్త్రీకి అప్పగించిన ఇంటి పనిని ఆమెకు అంటగట్టడానికి ఏం చేశాడంటే పురుషుడు దృక్పథంలో ఒకదాన్ని పటిష్టం చేసేసాడు. మనువు అంటాడు, స్త్రీ యవనంలో తండ్రి మీద, బాల్యంలో తండ్రి మీద, యవనంలో భర్త మీద, వృద్ధాప్యంలో కొడుకు మీద ఆధారపడి ఉండాలి అని ఒక నియమం, ఒక పటిష్టమైన ఒక నిబంధన చేసి వదిలిపెట్టేశారు. దీనివల్ల ఏమైంది, ఈవెన్ స్త్రీ కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది. ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఏం చేస్తుంది స్త్రీ, తన పిల్లలకి తాను ఏం చెప్తుంది, తన ఇంట్లో ఆడపిల్లలకి అణిగిమణిగి ఉండాలి, పురుషుడికి తల వంచాలి అని ఒక నిర్ణయాత్మకమైన విషయాన్ని చెప్పేస్తుంది. ఇంటికే పరిమితమైంది. మొదటి నుంచి పిల్లలు అనే ఒక సినిమా చూస్తున్నానండి, అరిస్టోక్యాట్స్ అని. అరిస్టోక్యాట్స్ అని చిన్న పిల్లల సినిమా. ఆ చిన్న పిల్లల సినిమాలో ఒక పిల్లి ఉంటుంది, పిల్లల్ని తీసుకొని తప్పిపోతుంది. తప్పిపోయిన తర్వాత మళ్ళీ యజమాని ఇంటికి వస్తుంది. ఆ తప్పిపోయిన క్రమంలో ఒక మగ పిల్లి వచ్చి దానికి సహాయం చేస్తుందండి. సహాయం చేసి ఇంటికి తెచ్చినప్పుడు ఆ ఇంటి ఆవిడ అంటుంది, నువ్వు మా పిల్లికి చాలా సహాయం చేసినావు, నువ్వు మాతో వండిపో అంటుంది. అప్పుడు ఈ ఆడపిల్ల ఏమనుకుంటుంది, ఆహా ఎంత మంచి మగ పిల్లి అనుకుంటుంది. అంటే మనం పిల్లలకి మొదటి నుంచి ఏం చెప్తున్నాం, మగ పిల్లి అయితే తప్పించి ఆడపిల్లని రక్షించుకోలేదు. నిజంగా అటువంటి పరిస్థితి ఉందా? ఎక్కడైనా సరే ఒక ఆడపిల్లి దాని పిల్లల్ని రక్షించుకోవడం కోసం ఏ మగ పిల్లి మీదైనా ఆధారపడుతుందా? ఎక్కడైనా మనం చూసామా? ఎక్కడా చూడం. కానీ మనం ఏం చేస్తున్నాం, పిల్లల బుర్రల్లో ఒక విషయాన్ని నాటేస్తున్నాం, ఒక భావాన్ని నాటుతున్నాం. మగవాళ్ళే ఆడవాళ్ళని రక్షించగలరు, ఆడవాళ్ళకి కూడా, ఆడపిల్లలకు కూడా ఏం చెప్తున్నాము, మగవాళ్ళకే నేను రక్షించగలరు. అదే సమయంలో మగపిల్లలకి ఏం చెప్తున్నాం, నువ్వు ఆడపిల్లని రక్షించేవాడివి, రక్షకుడివి అని. మన సినిమాలు, మన పుస్తకాలు ప్రతి ఒక్కటి ఈ విషయాన్ని పిల్లల మెదడులోకి ఎక్కిస్తున్నాయి. ఈ విషయంలో మార్పు రావాలి. అది కాదు, స్త్రీ స్వతంత్రంగా ఉండగలదు, ఆమె స్వతంత్రంగా ఆమె పనులు చేసుకోగలదు. అలాగే పురుషుడు స్వతంత్రమైన వ్యక్తి, అతని పనులు అతను చేసుకోవాలి. ఈ విషయంలో ఎప్పుడైతే మార్పు వస్తుందో అన్ని మారిపోతాయి. ఇది నా అభిప్రాయం. చివరిసారిగా ఈ సమాజానికి, ఈ మధిర నియోజకవర్గ ప్రజలకి వాళ్ళ అభివృద్ధి గురించి, వాళ్ళు సేవాభావంగా ఉండాలంటే మీరు ఏ విధమైన సందేశం ఇస్తారు? నేను మొదటే చెప్పానండి, ఇంటర్నేషనల్ డే ఆఫ్ టాలరెన్స్ చెప్పేటప్పుడు చెప్పాను, మధ్య ప్రజలకే అని కాదు, ఈ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా టాలరెంట్గా ఉండాలి ఒకళ్ళకొకళ్ళు. ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు, మన పుస్తకాలు ఒక మంచి విషయాలు నేర్పిస్తాయి. ఏం మంచి విషయాలు నేర్పిస్తాయంటే, ఎవరైనా శారీరకంగా వికలాంగులు ఉన్నారు, వాళ్ళకి మనం సహాయం చేయాలి. మానసికంగా వికలాంగులు ఉన్నారు, మనం సహాయం చేయాలి. దారిలో వెళ్తున్నాము, కళ్ళు లేని వాళ్ళు గెలిచినారు, మనం రోడ్డు దాటించాలి. ఇటువంటి చిన్న చిన్న విషయాలు, ఈ చిన్న చిన్న విషయాలే మనుషుల ఆలోచనలో పెద్ద పెద్ద మార్పులు తీసుకొస్తాయి. ఆ టాలరెన్స్ ఎప్పుడైతే ఉంటుందో మనుషుల్లో, అప్పుడు సమాజంలో మొత్తం బాగుపడుతుంది. మనకంటే పేదవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ముస్లిం ఖురాన్ ఏం చెప్తుంది, జకాత్ అని చెప్తుంది. జకాత్లో ఏం చెప్తుంది, ఖచ్చితంగా నీ ఆదాయంలో ఇంత భాగాన్ని పేదల కోసం కేటాయించాల్సిందే నిర్ణయం చేసేసింది ముస్లిం మతం. నిర్ణయం చేయడం వల్ల ఏమవుతుంది, తప్పనిసరిగా వాళ్ళు కొంత భాగాన్ని పేదలకు ఇస్తుంది. మన మతం కానీ మన ప్రభుత్వం కానీ అటువంటి విషయాలను నేర్పాలి. అటువంటి విషయాలు ఎప్పుడైతే మనం నేర్పుతామో, మన ఆలోచన విధానం ఎప్పుడైతే మార్పు వస్తుందో సమాజం అంటే బాగుంటుంది. మధ్య ప్రజలైనా, భారతదేశ ప్రజలైనా, ప్రపంచ ప్రజలైనా నేర్చుకోవాల్సింది ఆ టాలరెన్స్ అని నా అభిప్రాయం. మేడం గారు, ప్రజల మనిషి కార్యక్రమంలో పాల్గొని మీ మనసులోని భావాలన్నీ పంచి ఈరోజు సమాజ ప్రజలకు తెలియపరిచినందుకు